భారతీయ జనతా పార్టీకి సంబంధించిన జాతీయ అధ్యక్షుడి మార్పు ఎప్పుడో జరగాల్సింది. వాస్తవంగా ఎలక్షన్స్ ముందే జరగాల్సింది. అప్పట్లోనే ఇటు బండి సంజయ్ మార్పు, ఇటు పక్కన కా సోము వీర్రాజు మార్పు ఇయన్నీ కూడా చోటు చేసుకున్నాయి. అటు అన్నామలై మార్పు ఇవన్నీ గూడా. కానీ సీన్ కట్ చేస్తే కథ మారినటువంటి సిట్యుయేషన్‌లో తాజాగా కీలకమైనటువంటి అడుగులు పడుతున్నాయి. అందులో తర్వాతన మంత్రివర్గం అంటే ప్రభుత్వం ఏర్పడిపోయి 18 నెలలయిపోయింది. ఆయన దాదాపుగా 2 ఏళ్ల నుంచి జేపీ నడ్డా కొనసాగుతా ఉన్నారు అధ్యక్షుడిగా. ఆయన్ని తీయట్లేదు, వేరే వాళ్ళని పెట్టట్లేదు. ఎందుకంటే ఇటు మోడీకి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ తరపున మనిషిని పెట్టాలని ఆర్ఎస్ఎస్ భావిస్తుందని, అందుకనే మోడీ ఆపుతున్నారని, లేదు లేదు అసలు మోడీ ఇందులో జోక్యం చేసుకోవట్లేదని వీళ్ళు ఇదంతా నడుస్తూ ఉంది. అసలు బీజేపీలో మేము జోక్యం చేసుకోమని మోహన్ జీ భగవత్ చెప్పినటువంటిది కూడా చూసాం. ఇప్పుడు లేటెస్ట్‌గా అయితే సంథింగ్ ఏదో జరుగుతోంది. బిఎల్ సంతోష్ దక్షిణాది వ్యవహారాల ఇన్ఛార్జ్. ఇంతకుముందు పవన్ కళ్యాణ్‌తో బంధం ఏర్పాటుకి కీలకమైనటువంటి వ్యక్తి. అట్లాగే కేసీఆర్ ఆనాడు టార్గెట్ చేసింది కూడా బిఎల్ సంతోష్‌నే. ఆ సంతోష్ జీ అని పిలుచుకునేటటువంటి బిఎల్ సంతోష్, అట్లాగే జేపీ నడ్డా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు. ఈ వ్యవహారాలన్నింటి పర్యవేక్షిస్తూ హోంమంత్రిగా ఉండి కూడా పార్టీ కార్యకలాపాల్ని నడ్డాని ముందు పెట్టి కథంతా నడిపించేటటువంటి అమిత్ షా, ఈ ముగ్గురు కలిసి ముందు నరేంద్ర మోడీతో భేటీ అవ్వటం, ఆ తర్వాతన మళ్ళీ వీళ్ళ ముగ్గురు భేటీ కావడం అన్నటువంటిది కీలకమైనటువంటి పరిణామం. సంథింగ్ ఏదో జరుగుతోంది అన్నటువంటి చర్చ నడుస్తోంది.